ఈరోజు మా ఊర్లోకైతే ఫైర్ ఇంజిన్ వచ్చింది. ఏమైందిరా అని అయితే భయపడిపోయినాం అందరము. సో ఎందుకు వచ్చింది ఏంటి అనేది వీడియో మొత్తం చూడండి చెప్తాను. ఇంకా ఈ రోజు అయితే మన 100 డేస్ సిరీస్లో ఈ రోజు అయితే డే 32 అన్నమాట. ఈ రోజు కూడా మార్నింగ్ సబ్జా వాటర్తో నా డే స్టార్ట్ చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే రాత్రి బిర్యానీ ఉంటే ఇంకా కుమ్మేసాము. ఇంకా అమ్మకు కూడా మార్నింగ్ అయితే పరగడుపున మేథీ పొడి వాటర్ అయితే ఇచ్చేసాను. దాని తర్వాత అమ్మకు కూడా అయితే నైట్ బిర్యానీ అయితే కొంచెం అయితే వేడి చేసి ఇచ్చేసాను అనమాట. ఈ రోజు సండే కాబట్టి ఇంట్లో ఎక్కువ పనులు ఉంటాయి. అండ్ ఫస్ట్ అయితే బట్టలు ఉతికేయడంతో స్టార్ట్ చేశాను. అండ్ తర్వాత అయితే నేను లంచ్ తినలేదు, మార్నింగ్ బిర్యానీ ఎక్కువ తిన్నా. ఇంకా ఒక బనానా అయితే తినేసా. దాని తర్వాత అమ్మకి అయితే ఓట్స్ మీల్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చానన్నమాట లంచ్లోకి. దాని తర్వాత ఈరోజు సండే కాబట్టి స్పెషల్గా చేసుకోవాలి కాబట్టి ఈరోజు అయితే పెసరపప్పు సగ్గు బియ్యం వేసి పాయసం అయితే చేశానన్నమాట. చాలా అంటే చాలా బాగా కుదిరింది అండ్ టేస్టీగా కూడా ఉండింది. ఇంకా అట్లా ఒక పని ఉండి నా ఫ్రెండ్ గాడితో బస్ స్టాండ్లోకి వెళ్ళే కొద్దికి ఇంకా ఫైర్ ఇంజిన్ అయితే కనిపించింది. చాలా రోజుల తర్వాత ఫైర్ ఇంజిన్ అయితే చూస్తున్నాం మా ఊర్లో. ఇంకా మధ్యలో ఈ అబ్బాయిలు మన ఫాలోవర్స్ అంట, అన్న మీ ఫ్యాన్స్ అని అయితే చెప్తున్నారు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళని కలవనివ్వడం కూడా లేదు, బండిలో వెళ్ళిపోతా ఉన్నాడు వీడు. ఇంకా మా ఊర్లోకి అయితే ఫైర్ ఇంజిన్ ఎందుకు వచ్చింది ఏంటి అనేది చెప్పడానికి ముందు, మా ఊర్లో నేను నా చిన్నప్పుడు ఎప్పుడో చూశాను ఫైర్ ఇంజిన్, మళ్ళీ ఇప్పుడు చూస్తా ఉండా. ఎందుకు వచ్చిందో ఏంటంటే మా ఊర్లో ఈ రోజు అయితే ముత్యాలమ్మ జాతర మహోత్సవం జరుగుతుంది. చాలా ఘనంగా అయితే చేస్తూ ఉన్నారు. అక్కడ ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ముందు జాగ్రత్త చర్యలుగా అయితే ఫైర్ ఇంజిన్ తెప్పించారనమాట. ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసి ఇంకా డిన్నర్ అయితే బిర్యానీనే తినేసి ఇంకా పాయసం అయితే తినేసి నా డే అయితే కంప్లీట్ చేశాను.